వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలపై సీఎం ఫోకస్. సీఎస్ డీజీపీలతో చంద్రబాబు భేటీ. కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్. బీఆర్ఎస్ అధినేత బెదిరించే ధోరణి సరికాదన్న నేతలు. విచారణ ముందుకు సాగకుండా వ్యవహరించొద్దని సూచన. తెలంగాణలో 20 మంది ఐఏఎస్ల బదిలీలు. ఉత్తర్వులు జారీ చేసిన రేవంత్ సర్కార్. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. సంకీర్ణ సర్కార్కు మెజార్టీ లేదన్న ఖర్గే. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం. లోయలో పడ్డ టూరిస్ట్ బస్, 8 మంది మృతి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 8 మంది మావోయిస్టులు హతం, జవాన్ మృతి. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్లో ప్రయాణిస్తున్న ఓ టెంపో వాహనం అదుపు తప్పి అలకనందా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మొత్తం 23 మంది వాహనంలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. పాలనకు సమయం ఇస్తూనే టీడీపీకి సైతం టైం కేటాయించాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 2 రోజుల పాటు చంద్రబాబు సచివాలయానికి వెళ్లారు. కాసేపట్లో తొలిసారి టీడీపీ కార్యాలయానికి అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులకు సమయం ఇవ్వాలనుకుంటున్నారు. స్వయంగా పార్టీకి సమయం వెచ్చించడం ద్వారా ఇదే విధానాన్ని పాటించాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు చంద్రబాబు మెసేజ్ ఇవ్వనున్నారు. 2014లో గెలిచిన తరువాత పాలనా వ్యవహారాల్లో పడి పార్టీకి చంద్రబాబు సమయం కేటాయించలేకపోయారు. ఈసారి నిర్దిష్ట సమయం పెట్టుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. పని చేసిన వారికే పదవులు అనే విషయంలో కూడా స్పష్టతతో ఉన్నారు. ఇకపై కార్యకర్తలకు, నాయకులకు గౌరవం దక్కేలా తీసుకోవాల్సిన చర్యలపై టీపీడీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ ఇన్ లో అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. లక్ష్మి, మరికొద్దిసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. తొలిసారిగా దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ
టీడీపీ నేతలు. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం గతంలో పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా చూసుకున్నట్టే పార్టీ కోసం కృషి చేసిన అందరు వారిని 2014 ఎన్నికల సమయంలో కూడా పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ వాళ్ళకి మాత్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అదేవిధంగా కార్యకర్తలు న్యాయం చేయలేదనేది కింది స్థాయి నేతల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా ఇలాంటి తప్పుదాలు మరోసారి పునరావృతం కాకుండా అధికారంలో వచ్చిన కాడి నుంచి మాత్రం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం పనిచేసే వారికే పదవులు ఇవ్వాలన్న సంకల్పంతో మాత్రం ఈ రోజు ఒక టీడీపీ కేంద్ర కార్యాలయానికి కొంతమంది మంత్రులు, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాళ్ళందరితో కూడా చిన్నపాటి సమావేశం కూడా నిర్వహించున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక కసరత్తు ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నతాధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు కిట్లు అందజేసే ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూలై 15 నాటికి పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ ఇవ్వాలని ఆదేశించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఫేజ్ 2, ఫేజ్ 3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను ఆరా తీశారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జనరల్ డ్రాప్అవుట్స్ వివరాలు కూడా అందజేయాలన్నారు. ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలన్నారు. దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ ఎక్కడ ఉందో తెలుసుకొని సమీక్ష చేసి అందుకు సంబంధించిన నోట్ను సిద్ధం చేయాలని తెలిపారు. బైజూస్ కంటెంట్, ఐఎఫ్బి వినియోగం మీద సమగ్ర నోట్ ఇవ్వాలని సూచించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన సైకిళ్లను వైసీపీ సర్కార్ పంపిణీ చేయకుండా మూలన పడేసిన నేపథ్యంలో వాటి వివరాలు ఇవ్వాలని అధికారులను మంత్రి లోకేష్ కోరారు. రాయలసీమలో హైకోర్టు లేదా హైకోర్టు బెంచిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కోరారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని హైకోర్టు ఈ రెండింటిలో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 1953లో ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమలో రాజధాని ఏర్పాటైందని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడు రెండూ కూడా హైదరాబాద్ తరలిపోయాయని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్లో రాజధాని హైకోర్టులో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలో 12 రాష్ట్రాలలో హైకోర్టులు రాజధాని వెలుపల ఉన్నాయని గుర్తు చేశారు. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒకనాటి ఆంధ్ర రాష్ట్ర భూభాగంతోనే నవి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారంగా చూస్తే నవి ఆంధ్రప్రదేశ్లో రాజధాని హైకోర్టులో ఒకదానిని రాయలసీమలో, మరొక దానిని కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ దురదృష్టవశాత్తు నవి ఆంధ్రప్రదేశ్లో ఒకటి కూడా రాయలసీమలో ఏర్పాటు కాలేదు. కాబట్టి ఇది ఒక చారిత్రక తప్పిదం. ఈ విధంగా రాయలసీమకు అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి ఆ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దేందుకు ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒకనాటి ఆంధ్ర రాష్ట్ర భూభాగంతోనే నవి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడం జరిగింది.
కాబట్టి ఆ ప్రకారంగా చూస్తే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అందజేసిన నోటీసులకు వివరణ ఇస్తూ ఈ లేఖ రాశారు బీఆర్ఎస్ అధినేత. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్న కేసీఆర్ కమిషన్ విచారణ పారదర్శకంగా లేదని అభిప్రాయపడ్డారు. అలాగే విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ పెట్టి 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన తన పేరు ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని లేఖలో తెలిపారు. జస్టిస్ నరసింహారెడ్డి తెలంగాణ బిడ్డ అని 2014కు ముందు విద్యుత్ పరిస్థితి తెలీదా అని సూటిగా ప్రశ్నించారు గులాబీబాస్. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించదని కేసీఆర్ ఆరోపించారు. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలనుకున్నా కానీ విచారణ నిష్పక్షపాతంగా లేదని అర్థమైందని లేఖలో విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత తమకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలనేదే కమిషన్ ఉద్దేశమని తెలిపిన కేసీఆర్ విచారణ కమిషన్ బాధ్యతల నుంచి నరసింహారెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాలని డిమాండ్ చేశారు. పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పోడు భూముల రక్షణకు కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాలు సున్నితమైన పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని, క్రమశిక్షణా చర్యలకు గురి కావద్దని సూచించారు. సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసిన మంత్రి కొండా సురేఖ పోడు భూముల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల హక్కులను కాపాడడంలోనూ అటవీశాఖ భూములను కాపాడే విధులను నిర్వర్తిస్తున్న అటవీ అధికారులకు రక్షణ కల్పించడంలోనూ ప్రభుత్వం ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నదని మంత్రి సురేఖ అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. అయితే వ్యవసాయం పేరుతో మార్గదర్శకాలకు, చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను అధీనంలోకి తీసుకున్నట్లయితే కఠిన చర్యలు చేపట్టాల్సి వస్తుందని మంత్రి సురేఖ హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ఎఫ్ఆర్ఓ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లపై గిరిజనులు చేసిన దాడిని మంత్రి సురేఖ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో రాష్ట్ర అటవీ సంపద, సహజ వనరుల పరిరక్షణకు అంతే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అనర్హులకు పోడు భూముల కేటాయింపు జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోడు భూముల పంపిణీపై నివేదికను సమర్పించాలని మంత్రి సురేఖ అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా పోడు భూములపై వివాదాలను చూస్తూనే ఉన్నానని మంత్రి సీతక్క అన్నారు. అటవీ ప్రాంతాల్లో కొత్తగా వెలుగుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అటవీ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఏళ్లుగా కొనసాగుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులను కొనసాగించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని మంత్రి కొండా సురేఖను మంత్రి సీతక్క కోరారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పలు రకాల మొక్కలను పెంచడం, పామాయిల్ చెట్లను సాగు చేయడం వంటి చర్యలు చేపట్టడం ద్వారా పోడు రైతులకు ప్రయోజనాలను కలిగిస్తూనే ప్రభుత్వ లక్ష్యాలను సాధించవచ్చునని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు.
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకు తాత్కాలిక బదిలీలు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో పలు స్థానాల్లో ఉన్న వారిని మార్చింది. అనంతరం లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్ద ఎత్తున మార్పులు చేసింది. నాగర్ కర్నూలు కలెక్టర్గా సంతోష్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ జూ, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్, భద్రాద్రి కలెక్టర్గా జితేష్ వి పాటిల్, భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ పలువురిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పేదలకు న్యాయం జరగడం లేదని మాజీ ఎంపీ విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు న్యాయం జరగాలని ఆయన కోరారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా అడుగుతున్నానంటూ ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేదల భూములు తిరిగి దొరలకు ఇచ్చారని, ఇందిరాగాంధీ పాలనలో మాదిగలకు 94 ఎకరాల భూమిని 1981 నాటి ప్రభుత్వం కీసర దాయారలో ఇచ్చిందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ రావడంతో రాగి కృష్ణారెడ్డి దురుద్దేశంతో చనిపోయిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి పట్టాలు చేయించుకున్నారని ఆరోపించారు. కోర్టులో కేసు ఉన్న హెచ్ఎండిఏ అధికారులు పర్మిషన్ ఇచ్చారని ఆయన తెలిపారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1981లో పెద్ద భూస్వాముల దగ్గర ఏవైతే భూములు ఉన్నానో 400-500 కోట్ల 400-500 ఎకరాలు, 300 ఎకరాలు, 200 ఎకరాలు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత భూ సంస్కరణ అమలు చేస్తే ఆ రోజులలో 94 ఎకరాలు 10 మంది మాదిగోళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ క్రమేణా ఏమైంది, బెల్లం సాయన్న, అదేవిధంగా సోమయ్య, తుమ్మల పోచయ్య, కె పోచయ్య, కె బాలయ్య, టి యాదయ్య, పి సాయిలు, కె బాలయ్య, కె నరసింహ, పి నరసింహ, ఈ 10 మందికి 94 ఎకరాలు ఇచ్చింది. 2003 దానిక వాళ్ళ పేర్లు ఉన్నాయి పానీలా. కానీ ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో దొరలకు బుద్ధి పుట్టింది, అరే అమ్మ ఈ భూమి ఎట్లా కాపాడుకోవాలని. హైదరాబాద్ లోటస్ పాండ్లోని ఏపీ మాజీ సీఎం జగన్ నివాసం వద్ద అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. జగన్ భద్రత కోసం అంటూ నిర్మించిన సెక్యూరిటీ అవుట్పోస్ట్ కట్టడాలకు అనుమతులు లేవని ఆరోపణలు వచ్చాయి. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, ఇవి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయని, ట్రాఫిక్కు ఇబ్బందికరంగా మారాయని ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి జగన్ నివాసం ఎదుట ఉన్న పలు నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. కాగా జీహెచ్ఎంసీ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇకపై ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బతో కమలనాథుల్లో కలవరం మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సొంతంగానే 370 సీట్లు సాధిస్తామని చెప్పుకున్న బీజేపీ కేవలం 240 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఎక్కడెక్కడా లోటుపాట్లు జరిగాయో, ఏ అంశాలను చక్కదిద్దుకోవాల్సి ఉంది అన్న దానిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించారు కమలనాథులు. మరోవైపు క్యాడర్ అతి విశ్వాసం వల్లే ఈ ఫలితాలు వచ్చాయంటూ చురకలంటించింది ఆర్ఎన్సీస్. అబ్కీ బార్ 400 పార్ అంటూ లోక్సభ ఎన్నికలకు ముందు గర్జించిన బీజేపీకి ప్రజలు జలకిచ్చారు. 2014-2019 ఎన్నికల్లో సొంతంగానే కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలనాథులు ఈసారి మాత్రం బొక్క బోర్లా పడ్డారు. వికసిత్ భారత్ అంటూ ప్రజల్లోకి వెళ్లిన కమలం మాత్రం వారు ఆశించినంతగా వికసించలేకపోయింది.
వాస్తవానికి ఆర్టికల్ 370, రామమందిర నిర్మాణం, సీఏఏ బిల్లుకు ఆమోదం ఇలా పలు కీలక హామీలను నెరవేర్చడం, ప్రపంచ దేశాల సరసన గొప్ప బలీయమైన శక్తిగా భారత్ నిలవడం, అంతరిక్ష రంగంలో దేశ ఘనతలు ఇలా అనేక అంశాలు లోక్సభ ఎన్నికల్లో తమకు గణనీయంగా లాభం చేకూరుస్తాయని బీజేపీ నేతలు భావించారు. కాని సీన్ రివర్స్ అయింది. ఇంకా చెప్పాలంటే చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న చందంగా బొటాబొటీ మార్కులతో మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్. దీంతో ఇప్పుడు భాగస్వామ్య పక్షాలకు కోపం రాకుండా, అలకలు లేకుండా వారి డిమాండ్లు తీరుస్తూ ప్రభుత్వాన్ని నడపడం, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం, కీలక నిర్ణయాలు గతంలో మాదిరిగా సులువుగా తీసుకోవడం కుదరదనే చెప్పాలి. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం సంస్థాగతంగా మార్పులు, చేర్పులపై దృష్టి సారించింది. కేంద్రంలో ప్రభుత్వం కూడా ఏర్పాటు కావడంతో దేశవ్యాప్తంగా పార్టీ పరంగా పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా మొదటగా పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుని నియమించాలని యోచిస్తోంది. ఇప్పటివరకు జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే కొత్త ప్రభుత్వంలో ఆయన చేరారు. దీంతో నడ్డా స్థానంలో వేరొకరిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. పైగా ప్రస్తుత అధ్యక్షుడు నడ్డా పదవీకాలం కూడా ఈ నెల 30తో ముగుస్తోంది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపికను త్వరలోనే పూర్తి చేయనుంది కమలం అధిష్టానం. మరోవైపు గతంలో మాదిరిగానే ఈసారి పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుని నియమించే అవకాశం లేకపోలేదు. పైగా పార్టీలో జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలకు ఎన్నికలతో పాటు సభ్యత్వ నమోదును భారీగా చేపట్టాలని భావిస్తోంది కాషాయ పార్టీ. దీంతో అధ్యక్షుడి ఎంపిక ఎంతో అవసరం కానుంది. ఈ విషయంలో ఒకసారి గతంలో నెలకొన్న పరిస్థితులు చూస్తే 2019లో నడ్డాను ప్రభుత్వంలో చేర్చుకోకుండా పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పగించారు ప్రధాని మోడీ. దీంతో ఈసారి కూడా అలానే ఓ సీనియర్ నేతకు పార్టీ బాధ్యతలను పూర్తిస్థాయిలో అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే సీనియర్లలో చాలా మంది వరకు ప్రస్తుతం కేంద్రంలో భాగస్వాములయ్యారు. ఈ నేపథ్యంలో ఎవరిని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారన్న ఆలోచన మొదలైంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్లో కొందరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరారు. దీంతో చాలా రాష్ట్రాల్లో పార్టీకి అధ్యక్షుల్ని సైతం నియమించాల్సి ఉంది. ఉదాహరణకు తెలంగాణ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఆయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే కిషన్ రెడ్డి స్థానంలో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎన్నికైన ఈటెల రాజేందర్కు ఆ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. నిజానికి ఈటెల కేంద్ర మంత్రి మండలిలోనూ స్థానం ఆశించారు. అయితే బీజేపీ నుంచి గెలిచింది తొలిసారే కావడం, సీనియర్లు రాష్ట్రం నుంచి ఉండడంతో ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో ఆయన సేవలను రాష్ట్ర అధ్యక్ష పదవికి ఉపయోగించుకోవాలని కమల అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అమిత్ షాతో సమావేశమైన ఈటెలకు ఈ దిశగా సంకేతాలిచ్చారన్న ప్రచారం సాగుతోంది. బెంగాల్ పార్టీ అధ్యక్షుడు సుకాంతా మజుందార్ సైతం కేంద్ర ప్రభుత్వంలో చేరారు. బీహార్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. ఇక హర్యానా పార్టీ అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైని ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో వీరి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇక ఉత్తరప్రదేశ్లో ఎదురైన లోక్సభ ఫలితాలతో కమలనాథులు షాక్కి గురయ్యారని చెప్పాలి. దీంతో పార్టీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సిపి జోషిని సామాజిక సమీకరణాల్లో భాగంగా తప్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో సంస్థాగతంగా బీజేపీ పెద్ద ఎత్తున మార్పులు చేయబోతోందన్న వాదన వినిపిస్తోంది. త్వరలోనే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆలోగానే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. తాజా లోక్సభ ఫలితాలపై గొంతు విప్పింది ఆర్ఎస్ఎస్. బీజేపీ శ్రేణుల అతి విశ్వాసం వల్లే ఈ ఫలితాలొచ్చాయంటూ అభిప్రాయపడింది. నేతలంతా మోడీనే నమ్ముకున్నారని, ప్రజలేమనుకుంటున్నారు అన్న విషయాలను పట్టించుకోలేదంటూ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో ఓ వ్యాసాన్ని రాసుకొచ్చింది.
క్యాడరే కాదు, ఈ విషయంలో నేతలు సైతం ఇలాగే వ్యవహరించారని చురకలంటించింది. అసలు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో సంఖ్కు సంబంధించిన స్వయం సేవకుల సహకారం తీసుకోలేదని, అంకిత భావంతో పనిచేసే పాత కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారంటూ ఆర్ఎస్ఎస్ జీవితకాల సభ్యుడు రతన్ శార్దా వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని, మోడీ వల్లే గెలుస్తామన్న నమ్మకంతో క్యాడర్ సరిగా పనిచేయలేదని రాసుకొచ్చారు రతన్. అంతేకాదు, స్థానికంగా ఉన్న నాయకులను తక్కువ చేసి చూడడం, పార్టీ ఫిరాయించిన వారికి టికెట్లివ్వడం, బాగా పనిచేసిన ఎంపీలకు టికెట్లివ్వకపోవడం లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గడానికి గల కారణాల్లో కొన్ని అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ అని విమర్శించిన కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకోవడం మరింత దెబ్బతీసిందంటూ రతన్ శార్దా ఈ వ్యాసంలో వివరించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి పార్టీ అధినేత సీఎం చంద్రబాబు చేరుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పార్టీ ఆఫీస్కి వచ్చారు. టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమవుతున్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.